అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు సంబంధించి వర్గీకరణ విషయం అందరికీ తెలిసిందే. గత 30 ఏళ్లుగా ఏబిసిడి వర్గీకరణ అని చెప్పేసి మాదిగ మరియు మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వర్గీకరణ కోసం పోరాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వర్గీకరణ గురించి ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొలిక్కిపడ్డ అవకాశం ఉందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. మరోపక్క దామోదర రాజనరసింహ, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ నిన్న బేగంపేటలోనే ఓ ప్లజాలో ఆయన సమావేశం ఏర్పాటు చేసి 20 రోజుల్లో వర్గీకరణ పూర్తవుతుందని చెప్పేసి ఆయన ఒకసారి చెప్పడం జరిగింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం, ఆ వెంటనే 25,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత మాదే, మంత్రి దామోదర రాజనరసింహ గారు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది క్లియర్గా ఎవరైతే ఇప్పటిదాకా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 డిఎస్సి ఎగ్జామ్స్ ఎవరైతే రాసిరో అది మీరు చూడాల్సిన వీడియో ఇది. దీని గురించి డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మాదిగ మరియు మాదిగ ఉపకులాలకి ఇప్పటివరకు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ ఇయ్యని వాటిలలో చాలా అంటే చాలా నష్టం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి మా సూచన ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీలకు సంబంధించి మీరు 9% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారో, ఎస్సీ మాదిగ మరియు మాదిగ ఉపకులాలకు ఇస్తామన్నారు, తర్వాత మాల మరియు మాల ఉపకులాలకి 5% రిజర్వేషన్ ఇస్తా అన్నారు, తర్వాత మిగతా ఎవరైతే ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలు, మిగతా ఎక్స్ట్రా ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 1% ఇస్తామని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. దాన్ని 20 రోజుల్లో చట్టం చేస్తామంటున్నారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ మా డిమాండ్ ఏంటంటే, ఆ ప్రజల డిమాండ్ ఏంటంటే, ఇప్పటివరకు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ డిమాండ్ ఏంటంటే, చాలామంది ఇప్పటివరకు గ్రూప్ 4 మరియు డిఎస్సి ఈ 2 ఎగ్జామ్స్ రిజల్ట్ ఇచ్చిర్రు. దాదాపుగా 11,000 పోస్టులు డిఎస్సి పోస్టులు భర్తీ చేసిర్రు. మరి గ్రూప్ 4కు సంబంధించి 8,000 పోస్టులను భర్తీ చేసిర్రు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండయ్యా ఆగస్టు 1వ తారీఖునంటే, అక్కడ సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టులో ఏదైతే సుప్రీంకోర్టు ఒక వర్గీకరణకు సంబంధించి ఏం మాట్లాడిందయ్యా అంటే, ఇది మేము రాష్ట్రాలకే వదిలేస్తున్నాం, రాష్ట్రాల చేతుల్లో ఉంటుంది వర్గీకరణ విషయం కూడా, రాష్ట్రాలే వర్గీకరణ చేసుకోవచ్చు అని క్లియర్గా సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ జారీ చేసింది. జారీ చేసిన వెంటనే ఇటు పక్క తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ సుప్రీంకోర్టు నుంచి పిలుపు వచ్చిన 1 గంటలోనే దాని మీద మేము సపరేట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా ఇప్పుడున్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులన్నిటికి కూడా గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3 కానివ్వండి, గ్రూప్ 4 కానివ్వండి, డిఎస్సి కానీ ఈ ఏవైతే ఇప్పటికి ఎగ్జామ్స్ పెడుతున్నామో, నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ పెడుతున్నామో వాటికి కూడా సపరేట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. అది మీరు చూసుకోవచ్చు వెళ్ళి. సో ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ 20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ అవుతుందని చెప్పి దామోదర రాజనరసింహ గారు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మరి ఆయన క్లియర్గా చెప్పే సందర్భంలో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మాలనే తింటున్నారు మా పోస్టులు అని చెప్పి మాదిగలు ఆరోపిస్తున్నారు. మరి మా మాదిగలకి ఇప్పుడు 9% రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు కదా, ఆ 9% రిజర్వేషన్ని మాదిగ మరియు మాదిగ ఉపకులాలకు పక్కకు పెట్టే ముందు మా అందరికీ కూడా ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్, ఇప్పటివరకు ఏదైతే నోటిఫికేషన్ వేసిర్రో ఆల్రెడీ గ్రూప్ 4 డిఎస్సి అయిపోయింది. అయినప్పటికీ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఏదైతే 563 పోస్టులు, గ్రూప్ 2 786 పోస్టులు, గ్రూప్ 3 1350 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ కీలకమైన పోస్టులు కాబట్టి, రాష్ట్రాలను శాసించే, రాజకీయం తర్వాత శాసించే పోస్టులు ఇవే కాబట్టి దీంట్లో కూడా మా మాదిగ మరియు మా మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి 9% రిజర్వేషన్ని దీంట్లోంచి తీసి పక్కకు పెట్టాలని మాదిగ ఉద్యోగ సంఘాలు కానివ్వండి, తర్వాత ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, పరీక్షలు రాసి మాకు జాబ్ వస్తుందని ఆశిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వానికి మా ద్వారాగా విన్నవించుకుంటున్నారు. సో మేము కూడా ఒకటే చెప్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నాం అయ్యా అంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే ఎస్సీలకు సంబంధించి ఇక్కడ గ్రూప్ 1గా ఏదైతే మాల మాదిగలు ఉపకులాలు కాకుండా మిగతా ఉపకులాలకు సంబంధించి గ్రూప్ 1లో చేర్చారు వాళ్ళని. గ్రూప్ 2 వచ్చేసి మాదిగ మరియు మాదిగ ఉపకులాలు.
ఉపకులాలకు సంబంధించి ఇక్కడ ఎవరైతే మాదిగ ఉపకులాలు ఉన్నాయో మాదిగ ఉపకులాలకి 9% రిజర్వేషన్ని వర్గీకరణని కేటాయించడం జరిగింది. ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 1 జాబితాలో ఎవరైతే ఉన్నారో ఈ గ్రూప్ 1 జాబితాని మిగతా ఎస్సీ మాదిగ కాకుండా మిగతా వాళ్ళకి 1% కేటాయించడం జరిగింది. దాంట్లో గ్రూప్ 3 వచ్చేసి దీన్ని గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 3 వచ్చేసి మరియు మాల ఉపకులాలు. ఇప్పుడు ఎంత ఇచ్చారయ్యా మాల ఉపకులాల కంటే 5% ఇచ్చారు. ఇంతకుముందు 6 ఉండేది, 5% రిజర్వేషన్ని కేటాయించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది రిజర్వేషన్, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి రిజర్వేషన్ ఇది. సో ఇక్కడ 9% మాదిగ మరియు మాదిగ 18 కులాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపకులాలకి, తర్వాత మాలలకు సంబంధించి మాల మరియు 25 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో మాలలకు సంబంధించి ఆ ఉపకులాలకి, తర్వాత మిగతా 1% ఎవరైతే 10-11 ఉపకులాలు ఉన్నాయో వాళ్ళకి ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్స్ ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉందో ఈ గ్రూప్ 3లో కూడా ఈ యొక్క మాలకు కానివ్వండి, మాదిగ కానివ్వండి, తర్వాత మిగతా క్యాస్ట్కి కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ఈ చట్టంలో చేర్చి ఆ యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో చట్టంలో చేర్చినాకనే దీన్ని కూడా ఇంక్లూడ్ చేసి ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్లో ఏదైతే ఎగ్జామ్స్ రాసిర్రో ఆ ఎగ్జామ్స్లో కూడా 9% రిజర్వేషన్ మాదిగ మరియు మాదిగ ఉపకులాలకు వెళ్ళాలి, 5% రిజర్వేషన్ మాల మరియు మాల ఉపకులాలకు వెళ్ళాలి, 1% సంబంధించి ఏదైతే ఉందో ఆ 1% రిజర్వేషన్ కూడా ఆ ఒక్క ఉపకులాలకు వెళ్ళాల్సిందే అని. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం అక్కడ క్లియర్గా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, నేను ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మీరు ఏదైతే వర్గీకరణ కంప్లీట్ అయిద్దో, వర్గీకరణ చట్టంగా తీసుకొచ్చినా తీసుకురాకున్నా కూడా నేను ఒక సపరేట్ ఆర్డినెన్స్ తెచ్చి మీకు ఒకవేళ చట్టం అయ్యాక మీకు క్లియర్గా మీకు అన్నిటి కూడా మాదిగ ఉపకులాలకు 9% ఇస్తాం, మాల ఉపకులాలకు 5% ఇస్తాం, మిగతా ఉపకులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1% క్లియర్గా ప్రకటిస్తామని చెప్పి ఆయన అసెంబ్లీ సాక్షి చెప్పడం జరిగింది. సో వీళ్ళందరూ ఇదే కోరుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటివరకు మాలలే దోచేస్తున్నారు, మాలలే 6% అని చెప్పేసి మిగతా దోచేస్తున్నారు. జనరల్ కోటాలో వాళ్ళు ఏదైతే పోస్టులు కొడుతున్నారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ వర్గీకరణకు సంబంధించి రిజర్వేషన్లలో పోస్టులు కొడుతున్నారు. కానీ ఇక్కడ మేజర్గా మాదిగ మరియు మాదిగ ఉపకులాలకు మాత్రమే అన్యాయం జరుగుతుంది. జనాభా ప్రాతిపదికన ప్రకారం 35 లక్షల మంది మాదిగలు 35 లక్షలు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మాలలు ఎవరైతే ఉన్నారో మాలలు మరియు మాల ఉపకులాలు 16 లక్షలు ఉన్నారు. మరియు మిగతా వాళ్ళు వీళ్ళ ఉపకులాలు కాకుండా మిగతా వాళ్ళు 2 లక్షల పైచిలకు ఉన్నారు. మరి ఇక్కడ 35 లక్షలు ఉన్నటువంటి మాదిగలకి ఇక్కడ రిజర్వేషన్లలో 70 పడుతుంది. మరి ఇక్కడ ఈ 16 లక్షల మంది ఉన్నటువంటి మాలలకి వాళ్ళు రిజర్వేషన్లో జాబులు కొడుతున్నారు, ఇట్ ది సేమ్ టైం జనరల్ కోటాలో కూడా జాబులు కొడుతున్నారు. మరి వీళ్ళు జాబులు కొడుతుంటే 35 లక్షల మంది ఉన్నోళ్ళు ఇంకా వెనక్కబడిపోతున్నారు. మరి 16 లక్షలు ఉన్న వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు అని చెప్పి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మా 9% ఏదైతే మాకు ఇస్తున్నారో మాకు పక్కకు తీస్తే, వీళ్ళ 5% వీళ్ళకి పక్కకు తీస్తే మా జాబులు మాకు వచ్చే అవకాశం ఉందని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఒకప్పుడు 70 పోస్టులు ఎస్సీకి ఇస్తే దాంట్లో ఈ 70లో 50 పోస్టులు మాలలు తీసుకెళ్తున్నారట. 50 పోస్టులు మాలలు తీసుకెళ్ళి 20 పోస్టులు ఎస్సీ మరియు ఈ మిగతా 1% ఉన్న వాళ్ళకి, తర్వాత ఈ మాదిగలకు మాత్రమే ఒక 20 సీట్లు వచ్చే 20 పోస్టులు వాళ్ళకు వచ్చే అవకాశం ఉందట అప్పట్లో. మరి ఇప్పుడేమంటున్నారు వీళ్ళు, మా 9% మాకు ఇస్తే, మా 9% రిజర్వేషన్ మాకు ఇస్తే 100 పోస్టులు వస్తే 65 పైచిలుకు పోస్టులు మాదిగ మరియు మాదిగ ఉపకులాలకు చేకూరే అవకాశం ఉందట. వాళ్ళకి ఉంది కాబట్టి ఇప్పుడు మాకు 9% ఈ యొక్క వర్గీకరణ చేసిన తర్వాత రిజర్వేషన్ ఏదైతే ఉందో మాకు దాంట్లో ఈ పోస్టులలో కూడా ఇవ్వాల్సిందే అని చాలామంది మాదిగ సోదరులు కానివ్వండి, మాదిగ ఉపకులాల సోదరులు కానివ్వండి కొట్లాడుతున్నారు. దీనికోసమే రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేసిండు, దానికి అందరూ అభినందించాల్సిందే. ఎందుకంటే 30 ఏళ్ల నుంచి పోరాడుతున్నా కూడా ఏ ఒక్క నాయకుడు చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు, దాంట్లో ఒప్పుకోవాల్సిందే. కానీ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు వేసినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వేసినటువంటి నోటిఫికేషన్స్ గ్రూప్ 1 563 పోస్టులు, తర్వాత గ్రూప్ 2 786 పోస్టులు, గ్రూప్ 3
1350 పోస్టులు. తర్వాత గ్రూప్ 4 కూడా 8000 పోస్టులు ఉండే. తర్వాత డిఎస్సి కూడా 11,000 పోస్టులు ఉండే. ఈ రెండు ఏం చేసిండంటే ఈ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయకముందుకే దీని రిజల్ట్ వదిలిండు, ఫిలప్ చేసేసిండు. గ్రూప్ 4 మరియు డిఎస్సి ఫిలప్ చేసేసిండు. ఇక అంటే ఈ వర్గీకరణ 9% వర్గీకరణ మరియు 5% మాలలకు వర్గీకరణ కాకముందుకే దీంట్లో అన్యాయం జరిగింది. దీంట్లో వీళ్ళ వర్గీకరణని చట్టం చేయకముందుకే ఈ రిజల్ట్ వదిలేసి దీంట్లో భర్తీ చేసేసింది ఖాళీలని. కాబట్టి ఈ 8000 పోస్టుల్లో దగ్గర దగ్గర ఒక 100 నుండి 150 పోస్టులు మాదిగలకు వచ్చే అవకాశం ఉండే. ఈ 11,000లో ఒక 200 నుంచి 300 పోస్టులు మాదిగలకు వచ్చే అవకాశం ఉండే. ఏది 9% రిజర్వేషన్ పెట్టి అమలు చేస్తే. కానీ ఆ రిజర్వేషన్ చట్టం చేయకముందుకే ఈ డిఎస్సి పోస్టులు వాళ్ళకే వదిలేసిండు. దీంట్లో మాలలకు ఎక్కువ వచ్చినాయి. తర్వాత గ్రూప్ 4లో కూడా 8,000 పోస్టులు మళ్ళీ మాలలకు ఎక్కువ వచ్చినాయి. మరి ఈ చట్టం చేయకముందుకే ఈ రెండు ఎందుకు వదిలేరు అనేది చాలామంది బాధపడుతున్నటువంటి విషయం. ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తుందనే అనిపించుకునే ముందే ఈ 8,000 పోస్టులు, 11,000 పోస్టులు, 19,000 పోస్టులని వదిలి మాదిగ మరియు మాదిగ ఉపకులాలకు అన్యాయం చేసిరని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద ఇదొక ఆరోపణ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే మా సూచన, ఏదైతే గ్రూప్ 1లో 563 పోస్టులు ఉన్నాయో, గ్రూప్ 2లో 786 పోస్టులు ఉన్నాయో, గ్రూప్ 3లో 1350 పోస్టులు ఉన్నాయో, దయచేసి ఈ పోస్టులని మీరు ఏదైతే ఆర్డినెన్స్ తెస్తా అన్నారో, ఇప్పుడు ఆర్డినెన్స్ అవసరం లేదు మనకి. ఎలాగో 9% మాదిగ మరియు మాదిగ ఉపకులాలకి చట్టం చేస్తున్నారు. కాబట్టి ఆ చట్టంలో ఈ నోటిఫికేషన్ని కూడా ఇంప్లిమెంట్ చేయండి. ఈ నోటిఫికేషన్ కూడా దాంట్లో చేర్చండి. చేర్చి మాదిగ మరియు మాదిగ ఉపకులాలకి అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పటివరకు మేము దీంట్లో కూడా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా మీ 9% పోస్టులు మీకు రిజల్ట్ రాగానే 9% పోస్టులు మీకు ఇస్తామని చెప్పి మీరు ఆ చట్టంలో 20 రోజుల్లో చట్టం చేస్తా అంటున్నారు కదా, ఆ చట్టంలో జతపరచండి. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ జరగాల్సిన అన్యాయం మొత్తం జరిగింది గ్రూప్ 4లో, డిఎస్సిలో. ఇప్పుడు మీరు గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో కనుక మేము వచ్చే పోస్టులకి ఇప్పుడు ఏమంటున్నారు, దామోదర్ రాజనరసింహ గారు 21,000 పోస్టులు వేస్తామంటున్నాడు. ఆ పోస్టులకు వద్దు, ఇప్పుడు నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్కి దగ్గరలో ఉన్నటువంటి పోస్టులకి ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేస్తే మీకు గ్రామ స్థాయి ఎలక్షన్స్లో కానివ్వండి, తర్వాత ఇక్కడ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కానివ్వండి, మాదిగ మరియు మాదిగ ఉపకులాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భుజానెత్తుకునే అవకాశం ఉంటుంది. భుజానెత్తుకొని ఊరంతా ఊరేగి పల్లకిలో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఈ రెండిట్లో ఎలాగో అన్యాయం జరిగిన పొరపాటు జరిగింది. మేము అన్యాయం కూడా అనట్లే, పొరపాటు జరిగింది. అయినప్పటికీ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో క్లియర్గా రేవంత్ రెడ్డి గారు ఈ నోటిఫికేషన్ ఏదైతే ఆయన అన్నమాటే అసెంబ్లీలో సాక్షిగా ఆయన అన్న రికార్డులు తీయండి, ఆగస్టు 1వ తారీఖు అన్నాడు. ఆ అన్నమాట ఏదైతే ఉందో ఆ అన్నమాటని నిలబెట్టుకోండి. మాదిగ మరియు మాదిగ ఉపకులాల సోదరులకి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే జనాభా ప్రాతిపదిక ప్రకారం కూడా 35 లక్షల పైచిలుకున్నారు మాదిగ మరియు మాదిగ ఉపకులాలు. కాబట్టి ఇప్పటివరకు మాలలకు దోచిపెట్టింది చాలు. మేము అందరం మాలలను అనట్లే, చాలామంది చదువుకొని డిగ్నిటీగా వాళ్ళ జాబులు వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దీంట్లో వచ్చి రాజకీయం చేస్తున్నటువంటి ఎవరైతే మాల నాయకులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ సూటి ప్రశ్న. అంతేగాని ఇక్కడ మీరు సుప్రీంకోర్టు చెప్పింది క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు అన్నది కదా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తామన్నది. కాబట్టి మేమేమనట్లే, మేము అభినందిస్తున్నాం. 9% రిజర్వేషన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాకనే ఇది ఇంప్లిమెంట్ అవుతుందని అభినందిస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం ఈ నోటిఫికేషన్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 1350, 786, 563 పోస్టులలో మీరు మాదిగ మరియు మాదిగ ఉపకులాలకు కనుక న్యాయం చేయగలిగితే మీకు పల్లకిలో ఊరేగిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గ్రామ స్థాయిలో. మీరున్నటువంటి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మంచి మద్దతు దొరుకుతుంది మీకు. కాబట్టి మీరు దీని మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇక్కడ దామోదర రాజనరసింహ గారు ఇక్కడ వచ్చి ఏదో రాజకీయ వ్యాఖ్యలు చేసినట్టుంది. ఆయన 21,000 పోస్టులు త్వరలో వేస్తామంటే ఈ వర్గీకరణ మరి దానికి ఇంప్లిమెంట్ చేస్తామన్న ఇండైరెక్ట్గా అంటున్నట్టు అనిపిస్తుంది. అట్లేం లేదు. క్లియర్గా నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్కి ఏదైతే దగ్గరలో ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉందో ఆ అభ్యర్థుల్లో కూడా ఈ పోస్టులో మాదిగ మరియు మాదిగ ఉపకులాలకి న్యాయం జరగాల్సిందే. 9% న్యాయం జరగాల్సిందే.
కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇది క్లియర్గా. ఎందుకంటే ఇప్పటివరకు 19,000 పోస్టులల్లో అయిపోయింది. కానీ ఇప్పుడున్నటువంటి దాదాపుగా 2,500 పోస్టులు ఏమో ఉంటాయి. ఈ పోస్టులన్నైనా కనీసం మాదిగ కులాల సోదరులకి మీరు ఈ అవకాశం కల్పిస్తే వాళ్ళు ఒక మంచి హై రేంజ్ ఆఫీసర్లుగా మీ ముందుకు వస్తారు. కాబట్టి మీరు క్లియర్గా దీన్ని అయితే మెన్షన్ చేసుకోవాల్సిందే. ఏదైతే మీరు చట్టం చేస్తామంటున్నారో ఆ చట్టంలో క్లియర్గా ఇప్పుడున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ రిజల్ట్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ని కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేసి చట్టం చేయాల్సిందిగా జూబ్లీ టైమ్స్ టీవీ వేదికగా కోరుకుంటున్నాం.